హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నట్లు మనకి స్వయంగా రేవంత్ రెడ్డి గారే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవ్వబోతుంది. ఎవరైతే గతంలో రేషన్ కార్డులు లేరు అని చెప్పి భావిస్తున్నారో వారందరికీ రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు. దానితో పాటు మరొక 3 వస్తువులు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఆ 3 వస్తువులు ఏంటో కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డ్స్ అయితే తీసుకురాబోతున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు సుమారు 90 లక్షల రేషన్ కార్డు కలిగి ఉన్నారు. మరో 20 లక్షల రేషన్ కార్డులు లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అంటే గతంలో 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఈ 10 సంవత్సరాలు సుమారు ఒక 20 నుంచి 25 ల్యాక్స్ మెంబర్స్ లబ్ధిదారులు ఏర్పడ్డారు. సో వారికి ఎవరికి ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఆ అర్హులని జాబితాను గుర్తించి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ ఇస్తాము. అదేవిధంగా అనర్హులుగా ఉండి కూడా ఎవరైనా రేషన్ కార్డులు పొందితే వాటన్నిటి తొలగింపు కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఈ కొత్త రేషన్ కార్డుతో పాటు కొన్ని సరుకులు ఇవ్వాలని చెప్పి కూడా ఒక రేవంత్ రెడ్డి భావించారు. సో దొడ్డి బియ్యం స్థానంలో, అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం లడ్డు బియ్యం ఇస్తున్నారు. సో దాని స్థానంలో ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వాలి అని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే దాంతోపాటు కొన్ని వస్తువులు కూడా ఇవ్వాలి. చక్కెర, కందిపప్పు, గోధుమలు ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇక నుంచి తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ మాత్రమే ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏదేమైనా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కల్పిస్తూ ప్రతి ఒక్కరికి పేదవారికి ఈ యొక్క ఏదైతే 6 గ్యారెంటీలు కానీ ఈ పథకాలని వాళ్ళకి రావాలని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము. మేము గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఈ ప్రభుత్వం పేదవాళ్ళ పక్షాన్నే ఉంటుంది, పేదవాళ్ళకి మాత్రమే న్యాయం చేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఈ మనకి తక్కువ సమయంలోనే కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి. కొత్త రేషన్ కార్డులు వచ్చినప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వాటికి సంబంధించిన సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. జస్ట్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.